బగారా రైస్ మసాలా ఎక్కువ లేకుండానే సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసి మీరు కూడా బగారా రైస్ ట్రై చేయండి. చికెన్ ఫుల్ గ్రేవీ కర్రీ. ఈ చికెన్ కర్రీ కూడా ఇలా చూసి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీ 1 కిలో చికెన్ తీసుకొని ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నిమ్మ చెక్క వేసుకొని వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. 4, 5 ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు దోరగా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా ఇలా మనం కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇలాగ మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా అయితే పర్వాలేదు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మసాలా అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా మనం ఇందులో వేసేయాలి. నిమ్మ చెక్కతో బాగా వాష్ చేస్తే చికెన్ బాగా వాష్ అవుతుంది. ఒక 2, 3 సార్లు శుభ్రంగా చేసుకోవాలి చికెన్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా మసాలా పట్టినంత వరకు కూడా మనం శుభ్రంగా వేపుకోవాలి చికెన్ అంతా కూడాను. ఇలా చూసారా మసాలా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేస్తే స్మెల్ రాదు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చికెన్కి. ఇప్పుడు వాటర్ పోయినంత వరకు కూడా మనం ఈ చికెన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ చాలా చాలా బగారా రైస్తో బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా. ఇంకిపోయే ముందు మనం 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టితే చికెన్ రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు బగారా రైస్ ఎలా తాలింపు పెట్టాలో చూసేద్దాం రండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా ప్రాబ్లం లేదు. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు వాటర్ కొలత ప్రకారం వేసుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు జీలకర్ర, లవంగిలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కూడా ఇలాగా ఒక 5 నిమిషాలు కలిపేయాలి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మనకి బగారా రైస్ అలాగా దగ్గరికి అయిపోతుంది. కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ చేసాను. అంతేనండి, సింపుల్గా అయిపోద్ది. ఇది చూసి మీరు ట్రై చేయండి. నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ షేర్ చేయండి. శ్రీదేవి రెసిపీస్.